రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ఇన్ని రోజులు సస్పెన్షన్ నెలకొంది. అయితే ఇప్పుడు 2 విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీలో వాడుకోరదని ఎన్నికల సంఘం చెప్పడంతో సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ కోసం సచివాలయాలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. 2,66,150 మంది వాలంటీర్లు ఉంటే 1,27,177 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే సచివాలయ సిబ్బందిలో కొంతమందికి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల విధులు అప్పగించింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. రెడ్డిగా ఏపీలో సచివాలయాలకు క్యూ కడుతున్నారు పెన్షన్దారులు. ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకుంటున్నారు. అక్కడ బారులు తీరిన పరిస్థితి ఏర్పడింది. సమయం పడుతున్న సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి కూడాను నిరాకరణ అయితే వ్యక్తమవుతుంది. సిబ్బంది కొరతతో 2 కేటగిరీల పెన్షన్ పంపిణీ చేయాలని అటువైపు ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా అంటే ఇప్పటి వరకు సచివాలయాలకు సంబంధించి ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే పెన్షన్దారులకు సంబంధించి అంటే పోయిన నెల వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి వాలంటీర్లే పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేసిన పరిస్థితి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. అందువల్లనే ఇవాళ గత 2 రోజుల నుంచి కూడా ఈ పెన్షన్లకు సంబంధించి వృద్ధులు కావచ్చు, లేదంటే వితంతువులు, ఇట్లా రకరకాల పెన్షన్దారులు ఉన్నారో ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే ముమ్మరం చేసింది. సచివాలయాలకు సంబంధించి సచివాలయాల్లో అక్కడికి వెళ్లి నేరుగా వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి, లేదంటే రాని వారికి ఇబ్బందులు ఉన్న వారికి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే కూడా మరో 2-3 వెయిట్ చేస్తే వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయాల సిబ్బంది కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో సచివాలయాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఈ పెన్షన్ తీసుకోవడానికి, ఎందుకంటే అది వేలిముద్ర తీసుకోవాలి. ఒక్కొక్క పెన్షన్ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. వేలిముద్ర తీసుకోవాలి, లేదంటే వేలిముద్రతో ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఐరిస్ తీసుకోవాలి. ఇట్లా రకరకాల అంశాలని తీసుకున్న తర్వాతనే, ధృవీకరణ చేసుకున్న తర్వాతనే ఆ సచివాలయాల సిబ్బంది వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆల్రెడీ సచివాలయాల్లో చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. ఆ తక్కువ మంది స్టాఫ్ తో వచ్చేటటువంటి వందలాది మంది ఈ పెన్షన్దారులకి, రకరకాల పెన్షన్దారులకి వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలంటే అది అసాధ్యమైన పరిస్థితి. ఈ నెలంతా కూడా కంటిన్యూ చేస్తే తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1, 2, 3వ తారీఖు లోపలే మొత్తం కంప్లీట్ గా పెన్షన్లన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి లబ్ధిదారులకు అందరికీ కూడా చేరిపోయిన పరిస్థితి. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాలంటీర్లు అందరూ కూడా విధులకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రకమైన సమస్య ఎదుర్కొనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే నిన్నటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కూడా ఇవాళ తెల్లవారుతో నుంచి కూడా అంటే ఉదయం 8 గంటల నుంచి 7 గంటల నుంచే ఆ సచివాలయాల వద్ద ఆయా ప్రాంతాల్లో అది గ్రామాలు కావచ్చు, లేదంటే పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ సచివాలయాల్లో పెద్ద ఎత్తున పెన్షన్దారులు చేరుకుని వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తిండి నీళ్లు లేక కనీసం అక్కడ చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూడదు. మొత్తం మీద ఇక్కడ ఈ ఇబ్బందుల్ని తీవ్ర స్థాయిలో
ఉన్న నేపథ్యంలో మరింత మంది స్టాఫ్ ని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసి లేదంటే తహసీల్దార్లు లేదంటే ఇక్కడ అంటే మండల కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బందితో కూడా అంటే రెవెన్యూ సిబ్బంది ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళు కూడా ఏదైనా ఇంప్లిమెంట్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి మరో 2 రోజుల లోపల పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గోపి ఇక్కడ టెక్నికల్ గా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ జనరల్ గా కూడా మనం పెన్షన్ దారులు ఇచ్చేదారుల నుంచి కూడా వింటూ ఉంటాం, అంటే సర్వర్ డౌన్ అయిందని లేకపోతే సిస్టమ్ మనకి అప్డేట్ అవుతుంది, ఇలా కొన్ని రకాలుగా వింటూ ఉంటాం జనరల్ నార్మల్ గానే. మరి ఈ టైంలో ఎంత రప్చర్ ఉన్న టైంలో ఇలా ఇస్తున్నప్పుడు దీన్ని ఎలా దీన్ని ఎట్లా అధిగమించడానికి అసలు ఏమైనా చర్యలు చేపట్టారా, లేదు అంటే ఎలా ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఉదయం నుంచే కూడా బార్లు తిరిగిన పరిస్థితి ఏర్పడింది. అవును, అంటే మీరు అన్నట్టుగానే ఇది నిరంతర ప్రక్రియ. గత 4.5 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్లే నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేశారు కాబట్టి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఇంకా కేవలం ప్రభుత్వ యంత్రాంగంతో ఉన్న స్టాఫ్ ప్రభుత్వ యంత్రాంగంతోనే అది సచివాలయ స్థానంలో ఉన్నటువంటి సచివాలయాల పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ తోనే ఈ పంపిణీ అనేది చేయాలి. ఎందుకంటే ఇది డబ్బు ట్రాన్సాక్షన్ కాబట్టి ఒకవైపు అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆ సిబ్బంది ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి. అదే స్థాయిలోనే వేలుముద్ర తీసుకోవాలి పెన్షన్ దారి నుంచి. అదేవిధంగా ఒకవేళ వేలుముద్ర పని చేయకపోతే ఐరిస్ తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. దాదాపుగా ఒక పెన్షన్ ఇవ్వాలంటేనే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది. ఈ లోపు సర్వర్ డౌన్ అయిందంటే ఆ రోజు దాదాపుగా మరో మహా అంటే ఒక 10-15 మందికి ఇచ్చి ఆపేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా టెక్నికల్ గా జరగాల్సిన అంశము. కానీ మాన్యువల్ గా ఇచ్చే అవకాశం ఎక్కడా లేదు పెన్షన్లకు సంబంధించి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియ కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ ఉన్నంత వరకు ఇది సక్రమంగా జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొతున్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాలంటీర్లందరూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరికీ కూడా పెన్షన్దారులకు అందరికీ కూడా పంపిణీ పరిస్థితి ఎక్కడ కూడా కనుచూపుగా కనపడడం. ఎందుకంటే ఇప్పటికే 2వ తారీఖు ఇవాళ. ఇక ఈ ప్రక్రియ దాదాపుగా ఒక 10-15 రోజులు కొనసాగితే తప్ప అంటే ఈ పెన్షన్దారులకు అందరికీ కూడా డబ్బులు పంపిణీ చేసే అవకాశం అయితే కనపడడం లేదు. ఎందుకంటే తక్కువ ఉన్నారు. ఆ ప్రక్రియ చాలా ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలంటేనే పెన్షన్దారికి ఇవ్వాలంటే దాదాపుగా ఒక 10-15 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్ల సమస్య వస్తాయి. ఈ రకమైన సమస్యల నేపథ్యంలో ఒకవైపు అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ మేము ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహించాలా, ఈ పెన్షన్లన్నీ వాళ్ళకందరికీ పంపిణీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఉన్న స్టాఫ్ నే ఉన్న ఉద్యోగుల్ని వీళ్ళకి వినియోగిస్తున్నాం. ఒకవైపు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ఆ రకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ లోపు పెన్షన్లకు సంబంధించిన అంశంలో మేము వీళ్ళందరికీ సహకరించాలంటే కొద్దిగా టైం పడుతుంది. అప్పటి వరకు వేచి ఉండాల్సింది తప్ప మేమేం చేసేది ఏం లేదంటూ కూడా ఉద్యోగులు సచివాలయాల సిబ్బంది కూడా చెప్తున్నారు. అది కూడా ఈ ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుందో దాదాపుగా 10-15 రోజులు కంటిన్యూ అయితే తప్ప వీళ్ళకందరికీ కూడా పెన్షన్లు అయితే అందరికీ కూడా అందే అవకాశం ఎక్కడ కూడా కనబడడం లేదు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. పేపర్ డేట్ ప్రకారము టీవీలో రికార్డు ప్రకారము ఈ రోజు ప్రొద్దున్నుండి ఇస్తాము 3వ తేదీ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 3వ తేదీ ఇస్తారు కదా అనే దాంట్లో ప్రజలంతా సచివాలయంకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చి అధికారులు ఏమంటారు 9:30 పైన 10 లోపల ఇవ్వదు ఇవ్వలేము, రేపు 7 గంటల నుండి ఇస్తాము, శాతం అయితే ఇవ్వదు సాయంత్రం 4 గంటల పైన అట్లా రాండి అంటారు అనమాట. పేపర్ చేసిన ప్రకారము ఈరోజు 3వ తేదీ ఇస్తామని అన్నిటికీ ఉండేది. 3వ తేదీ ఖచ్చితంగా ఇస్తాము, పేపర్ న్యూస్ కానీ టీవీలో వచ్చి కానీ. ఇప్పుడు ఏమంటున్నారంటే రేపు 7 గంటలకి రండి, దుడ్లు తేలేదు, రేపు 7 గంటలకు రండి అని చెప్తా ఉన్నారు. రెడ్డిగా ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా ఒకవైపు అమల్లోకి వచ్చింది. మరి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ఇన్ని రోజులు సస్పెన్స్ అయితే నెలకొంది. ఇప్పుడు 2 విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు కూడా 2 విడతల వారీగా ఈ ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా సచివాలయం వద్ద అయితే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. రైట్గా ఉదయం నుంచే కూడా బారులు తిరిగిన పరిస్థితి ఏర్పడింది. రైట్గా అనంతపురం ఒకసారి వెళ్దాం. అనంతపురంలో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఒకవైపు దివ్యాంగులకి అలాగే వృద్ధులు కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అలా జరుగుతుందా ఏంటి? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? మాధవి, ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో దీన్ని జాప్యం చేయడం ద్వారా వారిలో వచ్చే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలనే క్రమంలో అంతర్గతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విషయంలో కూడా అధికార యంత్రాంగం కొంత తాత్సారం నాన్చుడు ధోరణి చేయడం వల్లనే
ఈ పరిస్థితి మరింత అంటే జాప్యం చేయడం వల్ల దీన్ని వివాదాస్పదంగా మార్చి వాళ్ళలో ఒక వ్యతిరేకతను తీసుకురావడం వల్ల ప్రతిపక్షం మీద ఓటు ప్రభావం తీసుకువచ్చే క్రమంలో అధికార పార్టీ యంత్రాంగం ఆడుతున్న నాటకమే అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అయితే సచివాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆ సచివాలయాల పరిధిలో ఉన్న పెన్షన్లకు సంబంధించిన మొత్తం సచివాలయాల ఖాతాలకు పడాల్సి ఉంది. సచివాలయాల ఖాతాకు వచ్చిన తర్వాతనే ఎప్పుడైతే ఆ సచివాలయ సిబ్బంది అక్కడికి వెళ్ళి పంపిణీ చేస్తుంది. అసలు 3వ తారీఖు ఈ రోజు వరకు కూడా ఇంకా సచివాలయాలకి పూర్తి స్థాయిలో ఏదైతే అమౌంట్ మొత్తం పూర్తిగా రాకపోవడం వల్ల వాళ్ళు డ్రా చేసే అవకాశం లేదు. ఆ మొత్తం వాళ్ళ ఖాతాలకు వచ్చినాక దాన్ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఎవరికైతే ఎన్ని పెన్షన్లదారులు కేటాయిస్తారో ఆ ప్రకారం పంపిణీ చేసుకుంటూ పోవాలి. అందులో డివైజెస్ తీసుకోవాలి, వేలిముద్రలు తీసుకోవాలి. 2 వేలిముద్రలు రాని పక్షంలో ఐఎస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఈ ఆందోళన ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం చివరి కావడంతో బ్యాంకు లావాదేవీలు ఒక రోజు పూర్తిగా స్తంభించిపోతాయి. తద్వారా మళ్ళీ ప్రభుత్వ నిర్ణయం మేరకు మళ్ళీ ఖాతాల్లోకి సచివాలయ ఖాతాల్లోకి అమౌంట్ రావాలి. సచివాలయ ఖాతాల నుంచి అమౌంట్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మళ్ళీ పంపిణీ చేయాలి. ఇది ఇందులోనే జాప్యం చేయడంతో పాటు తొందరలో అంటే 4 రోజులు ఏదైతే ఉగాది పండుగ కూడా ఉంది. ఉగాది పండుగ కూడా సహజంగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. అంటే ఇది ఒక 10-15 తారీఖు వరకు ఇదే విధంగా కొనసాగించుకుంటూ వస్తే వృద్ధుల పెన్షన్దారుల అందరిలో కూడా కేవలం వాలంటీర్లు లేకపోవడం వల్ల వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టడం వల్లనే మాకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఈ పాటికి మొత్తం పెన్షన్లన్నీ మాకు వచ్చేసేటి అనే ఒక విధానాన్ని వారిలో ఒక ఏదైతే వ్యతిరేకతను కొనసాగించడం వల్ల అది మనకు అనుకూలంగా మారుతుందని అందువల్లనే కొంత అధికారుల మీద ఇప్పటికీ ఒత్తిడి ఉందని చెప్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కలెక్టర్ ఎస్పీ వారి మీద కొంతమంది మీద చర్యలు తీసుకున్నప్పటికీ కొంత మండల స్థాయిలో వీళ్ళ మీద అధికారులుగా కొంతమంది అధికారులు ఇదే వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్లనే ఈ సమస్య మరింత అంటే వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థ వీళ్ళు చెప్తున్న ప్రకారము ఎంత జాప్యం చేసినా కూడా దాదాపు 10 రోజుల వరకు కూడా వ్యవధి పట్టింది. ఆ 10 రోజుల తర్వాతనే ఈ మొత్తం ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అయితే ఏదైతే సచివాలయాల వద్ద వృద్ధుల అనేక మంది వికలాంగులు వీళ్ళంతా కూర్చుంటారు. మరి వాళ్ళకి సంబంధించి అక్కడ శ్యామాలు ఏర్పాటు చేయడం కానీ, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, కూర్చోవడానికి ఏదన్నా కుర్చీలు ఏర్పాటు ఇట్లాంటి ఏమి ఏర్పాటు కూడా చేయడం అనమాట. ఎండలో మండిపోతున్నాయి. బయటకు రావాలంటే జనం భయపడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వృద్ధులు వికలాంగులు ఇట్లా వాళ్ళంతా సచివాలయాల దగ్గర బొమ్మలు తీరడం తెల్లవారుజాము నుంచి అక్కడ కూర్చోవలసి వచ్చింది. అయితే తెల్లవారుజాము నుంచి 4-5 గంటలకు పడిగాపులు కాసిన ఇప్పుడు చావు కాబట్టి సభలుగా అన్నట్లు అధికారులు ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు మా ఖాతాలకి ఇంకా పూర్తి స్థాయిలో మొత్తాలు పడలేదు. పూర్తి స్థాయిలో మొత్తం పడిన తర్వాత వాటిని డ్రా చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రంలోగా ఈ ఖాతాల్లో సచివాలయాల ఖాతాల్లోకి మొత్తం పడుతుంది. దాన్ని డ్రా చేసి రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక విధమైన పరిస్థితి నెలకొని ఉంది. మాధవి రవిచంద్ర, అంటే ఒక్కసారి ఇక్కడ డబ్బులు లేవు, ఈ విషయానికి సంబంధించి డబ్బులు లేవు, వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తీసుకురావాలని కూడా కొన్ని చోట్ల చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే సిబ్బంది కొరత కనిపిస్తుంది, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు భానుడి ప్రతాప్, మీరు అంటే భానుడి ప్రతాపం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ నేపథ్యంలో ఎలా చేయబోతున్నారు, అసలు ప్రభుత్వం దీనిపై ఎలాంటి దృష్టి సారించబోతుంది, అలాగే ఎండవేడికి తీరకు సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగింది? అసలు ఏర్పాట్లు ఇక్కడ కూడా సచివాలయం ఏర్పాటు చేయలేదు మాది. కాకపోతే ప్రధానంగా మనం కొన్ని అంశాలు అంటే సాంకేతిక సమస్యలు పక్కన పెడితే ఈ సకాలంలో సచివాలయాల ఖాతాలకి అందాల్సినంత మొత్తం అందకపోవడము, దాన్ని డ్రా చేయడానికి ఒక సమయం ఉంటుంది, మరి డ్రా చేసిన తర్వాత పంపిణీ చేయడానికి టైం ఉంటుంది. రెండోది ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో కూడా సచివాలయ వ్యవస్థతో పాటు రెవెన్యూ వ్యవస్థలో కూడా గ్రామాల్లో కూడా వీఆర్ఏలు వీఆర్ఓలు కూడా ఉంటారు. వీరందరినీ వినియోగిస్తే అది పెద్ద 2-3 రోజుల్లోనే పంపిణీ చేయొచ్చు. కానీ ఎక్కడికక్కడ ఒక ప్రాంతంలో ఒక విధంగా అధికారులు దాన్ని ధోరణి ద్వారా జాప్యం చేయడం ద్వారా ఆ వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ జాప్యం జరుగుతుంది. అందులో ఉగాది ఉంది కాబట్టి పంట సెలవులు వస్తాయి. దీనివల్ల 10వ తారీఖు దాటిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్లనే ప్రతిపక్షాలు చెప్తున్నాయి, మీరు ఏం చేస్తారో యుద్ధ ప్రాతిపదికన పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేయాల్సిందే. సచివాలయ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని వినియోగించి 2-3 రోజుల్లో అంటే ఉగాదిలోగానే ఈ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కూడా అనేక ఫిర్యాదులు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం దృష్టి తీసుకురావడం జరిగింది. అనంతపురానికి సంబంధించి వస్తే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే గౌతమి ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా ఉండడంతో నిన్నటి ఎన్నికల కమిషన్ అనే బదిలీ కూడా చేసింది. మరి కొత్త కలెక్టర్ కూడా ఏర్పాటు చేసి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చక్కదిద్దడానికి కొంత అనంతపురం జిల్లాలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మాది రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
ఇక ఏపీ మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది కొరత కూడా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సిబ్బంది కొరత కూడా ఏర్పడింది నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే వయసు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, ఇక నెల్లూరులో పరిస్థితి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మాధవి, అయితే 1వ తేదీ అందాల్సినటువంటి పింఛన్లు అంతా కూడా ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడంతో ఒక్కసారిగా కూడా పింఛన్లు ఎవరికి అందనటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా సచివాలయాలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్కి సంబంధించి వాళ్ళంతా కూడా సచివాలయాలకు వచ్చి తమకి సంబంధించినటువంటి పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కొన్ని సచివాలయాల వద్దకు ఆల్రెడీ కొంతమంది లబ్ధిదారులు చేరుకొని తమకు రావాల్సినటువంటి పింఛను ఎప్పుడు ఇస్తారంటూ కూడా అడగడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి పడాల్సినటువంటి ఏదైతే ఈ పింఛన్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇవాళ సాయంత్రం 3 గంటల లోపు సచివాలయాలకు సంబంధించినటువంటి అడ్మిన్లు వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లలో పడతాయని చెప్తున్నారు. ఆ తర్వాతే పింఛన్లకు సంబంధించి కూడా ఏదైతే పంపిణీ చేస్తామని చెప్పి కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కూడా లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లతో పాటు వివిధ రకాల పింఛన్లకు కూడా ఇప్పటికే 3వ తేదీ వచ్చేసింది. దాదాపు 2 రోజులు ఆలస్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లోపు వీటిని తీసుకొని వాళ్ళకి అందిస్తామని కూడా ఒకవైపు ఎవరైతే ఇది సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా చెప్తున్నారు. మరోవైపు దీనిపైన వైసీపీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి ఏదైతే వేసినటువంటి పిటిషన్ వల్లే లబ్ధిదారులకు అవ్వాతాతలకు కూడా పింఛన్లు పంపిణీ చేయలేకపోయామనే ఒక ఇండికేషన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ జిల్లాలోని అనేక మంది ముఖ్య నేతలు ఇటు ఎవరైతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పింఛన్ల రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగానే వేడెక్కింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అయితే సాయంత్రం 3 గంటల తర్వాత ఈ పింఛన్లకు సంబంధించినటువంటి నగదంతా కూడా అకౌంట్లలో పడుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.